शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा। ఆ సద్గురులకి నమస్కారం. ఈరోజు ఈ ముద్ర పరిచయ బేసిక్ కోర్సుకి ప్రాథమికమైనటువంటి శిక్షణకి హాజరైనటువంటి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సెషన్లో ఇది 5 రోజులు జరిగేటటువంటి కోర్సుగా మనం తెలుసుకుందాం. ఇది మొదటి రోజు. ఈ మొదటి రోజు సెషన్లో మనం ముందుగా హ్యూమన్ బాడీ అండ్ నర్వస్ సిస్టమ్, మానవ శరీరము, నరాల వ్యవస్థ, వీటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ విషయాన్ని మనకి ఈరోజు పరిచయం చేయడానికి మన ముందుకు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. సో దిలీప్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో దిలీప్ గారు he's a research scholar, MSc Sports Technology and Sciences, degree from JNTU కాకినాడ నుంచి స్పోర్ట్స్ టెక్నాలజీ హెల్త్ సైన్సెస్ లో డిగ్రీ తీసుకున్నారు. అండ్ MPED from ఆచార్య నాగార్జున యూనివర్సిటీ and UGC NET qualified in physical education. He has also badminton coach and PG in yoga lo PG diploma కూడా కంప్లీట్ చేశారు. సో సార్ ని ఈరోజు అట్లానే మార్నింగ్ సెషన్ మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ తరపు నుంచి ఒక మంచి సెమినార్ జరుగుతుంది కొన్ని రోజుల నుంచి, అండ్ ఫ్రమ్ 3 days. సో దాంట్లో కూడా మంచిగా ఆర్గనైజ్ చేయటం జరుగుతూ ఉంది. ఆ లింక్ కూడా మీకు క్లాస్ ఎండింగ్ లో పెట్టడం జరుగుతుంది. సో నౌ ఓవర్ టు దిలీప్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఈరోజు మేడం నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. నేను స్ట్రైట్గా పాయింట్ మన క్లాస్ నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. మానవ శరీర నిర్మాణంలో ఈ నాడీ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన శరీరంలో కానీ మన మనసులో కానీ జరిగే ప్రతి పనిని కూడా నియంత్రించేది ఈ నాడీ వ్యవస్థ. అంటే జరిగేది మెదడు ద్వారా నియంత్రించబడుతుంది. ఇవన్నీ కూడా ఈ నాడీ వ్యవస్థ మనకి ఉపయోగపడుతుంది. మన శరీరంలో సమాచార వ్యవస్థగా దీన్ని చెప్పుకుంటాం. అంటే మన అవయవాలకి సంకేతాలను పంపించడం, తద్వారా పని చేయించడం, ఇవన్నీ కూడా ఈ నాడీ వ్యవస్థలో జరుగుతూ ఉంటుంది. ఈ వ్యవస్థని మీకు నేను ప్రజెంట్ స్క్రీన్ షేర్ చేయొచ్చా? చేయొచ్చండి. చైతన్య, మీకు అంటే అసలు మన శరీరంలో నాడీ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అది మీకు విజువలైజ్ చేసి చూపించి దాని ఫంక్షన్స్ ఏంటి, దాని పార్ట్స్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాంటివి మేము మీకు డిజేబుల్ నాట్ ఎస్ఎస్సి నాకు కాదు సార్కి ఇవ్వండి స్క్రీన్ షేరింగ్. ఇది చాలా సంక్లిష్టమైన మనకి శరీరంలో ఉన్న నిర్మాణం అండి. ఇది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అంటే ఇందులో మనకి నరాలు అంటారు కదా, అవి దగ్గర 100 బిలియన్ల పైనే ఉంటాయి మన శరీరంలో. చిన్న చిన్న నాడీ కణాలు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. షేర్ అయిందా? అవుతుందండి. ఓకే, స్టాప్ రావట్లేదు. విండో అంటే స్టాప్ చేశారంట. ఓకే,
ఓకే, అవుతుందా మేడం? ఓకే. మీరు అందరూ చూస్తున్నారు కదా? ఓకే. ఇందులో మనకి ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయండి. అంటే నాడీ వ్యవస్థని మనం మెదడు, అలాగే స్పైనల్ కార్డు అంటే నెర్వ్ కణం అంటే నాడీ కణం, ఈ 3 ఇందులో భాగాలు. మెదడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మెదడు నుంచి ఉన్న స్పైనల్ కార్డ్ అనమాట. ఇవి 2 భాగాలు. మీరు 3 డైమెన్షన్లో చూస్తున్నారు, మీకు కనిపిస్తుంది కదా, మెదడు ఈ పక్కన ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్కి అటు ఇటు ఉన్నాయి చూసారా, అవి అన్నీ కూడా దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ మొత్తాన్ని, ఈ పక్క నుంచి వెళ్ళేవన్నీ కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారండి. అది ఇంకో పిక్చర్లో చూపిస్తాను మీకు. మనకి అంటే ఈ నాడీ వ్యవస్థ ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, మనం బయట నుంచి మన చుట్టుపక్కల ప్రాంతం నుంచి తీసుకున్న విషయాలన్నీ కూడా మెదడులో అన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి. అంటే మనం దానిలో సేవ్ చేసుకుని ఉంటాం అన్నమాట. అక్కడి నుంచి అది నియంత్రిస్తుంది. ఏ రకంగా అంటే ఈ నాడీ కణాల ద్వారా. ఇందులో 2 రకాలు ఉంటాయండి, మోటార్ నర్వ్స్ అని, అలాగే సెన్సరీ నర్వ్స్ అని. అంటే మనం చూడడం ద్వారా, తాకటం ద్వారా, స్మెల్ చేయడం ద్వారా మనం కొన్ని విషయాల్ని మనం బ్రెయిన్ లో నిక్షిప్తం చేసుకుంటాం. స్క్రీన్ షేర్ అయిందా మేడం? అవుతుందండి. నర్వస్ సిస్టమ్ అని వచ్చిందా? రాలేదు, ఇంతకు ముందుదే ఉంది. ఇప్పుడు కూడా రాలేదా? ఇప్పుడు అది కూడా పోయింది. నో, లేదు. 1 సెకండ్. ఓకే, ఇప్పుడు వచ్చిందా మేడం? స్క్రీన్ షేర్ అవుతుందండి. ఓకే 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 ఓకేనండి. ఓకే అయింది కదా? ఓకే అయిందండి. ఇది బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్ అంటే బ్రెయిన్ గురించి చెప్పుకుందాం మనం. మనకి బ్రెయిన్ లో భాగాలు ఇవి. ఫోర్ బ్రెయిన్ అని, మిడ్ బ్రెయిన్ అని, ఎండ్ బ్రెయిన్ అని అంటారు. ఈ బ్రెయిన్ లో వెయిటింగ్ మనకి సంబంధించి పీపుల్స్ ఆర్ వెయిటింగ్ టు జాయిన్. ఒకసారి చెక్ చేయండి. పర్లేదు, అది రికార్డింగ్ ఉంది కదా. ఇలాంటి ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్ నాడీ వ్యవస్థలో బ్రెయిన్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే మనం ఏ చర్య ద్వారా, అంటే చూడటం ద్వారా, అదేవిధంగా మాట్లాడడం ద్వారా, ఏదైనా సరే మనం తీసుకున్న విషయాలన్నీ కూడా బ్రెయిన్ లో పొందుపరుచుంటాయి. మళ్ళీ అవి ఏంటంటే, దాన్ని మనం ఎప్పుడైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నిమ్మకాయ ఉందనుకోండి, దాన్ని మనం తలుచుకున్నాం అనుకోండి, వెంటనే మన నోట్లో సెలైవా సిక్రియేట్ అవుతుంది. అది దానికి కారణం ఏంటి? ఆల్రెడీ ఇంతకు ముందు మనం దాన్ని తెలుసుకుని ఉన్నాం కాబట్టి మన బ్రెయిన్ లో రిజిస్టర్ అయ్యాం. ఇలాంటి ఈ సెన్సెస్ అన్ని కూడా ఈ వ్యవస్థలో జరుగుతుంటాయి. ఇది మన బాడీలో ఉష్ణోగ్రతని నియంత్రించడానికి ఈ హైపోథాలమస్ మన బాడీలో ఉష్ణోగ్రతని మీరు ఆడియో మ్యూట్ లో ఉంటారు మీది. చేస్తారు. ఓకేనా సార్? నౌ థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే. మనకి ఈ బ్రెయిన్ ద్వారా ఈ కింద ఉన్న బ్రెయిన్ స్టెమ్ కి అది 2 లింక్ సార్. అంటే స్పైనల్ కార్డ్ అంటే ఈ బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి స్పైనల్ కార్డ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఈ బ్రెయిన్, ఈ స్పైనల్ కార్డ్ ని కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇందులో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మనకి ఏం జరుగుతుందో మనం ఇంకొక నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం. ముందు జస్ట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ తెలుసుకుందాం. మనకి సెరిబెల్లం అనే ఫ్రంటల్ కార్టెక్స్ లో ఉంటుంది. దీన్ని కార్టెక్స్ కింద డివైడ్ చేసి చెప్తారు, ఫ్రంటల్ కార్టెక్స్ అని. అలాగే సెరిబ్రమ్, సెరిబెల్లం,
మిడుల్లా అబ్లాంగేటా అండ్ బ్రెయిన్ స్టెమ్. ఈ భాగాల్లో మనకి కొన్ని అంటే ఇప్పుడు సెన్సరీ అంటే మనం సెన్స్ ద్వారా చేసినవి అన్నీ కూడా ఒక చోట స్టోర్ అయి ఉంటాయి. అదే మన స్మెల్ ద్వారా చేసినవి బ్రెయిన్లో ఒక చోట స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని ఉపయోగించుకుని మనం తదుపరి కార్యక్రమాలు చేసేటప్పుడు ఇది మనకి నాడీ కణాలకి స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ, సిగ్నల్స్ ట్రాన్స్మిషన్ అవుతుంటాయి. ఇది శరీర కండరాల నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి కండరాలకి, అలాగే సెన్సరీ ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి సెన్సరీ ఆర్గాన్స్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతూ అంటే వాటి పని నిరంతరం అదే చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేయడం ద్వారా మనం మొత్తం మన బాడీని, మన చర్యల్ని అన్ని కూడా ఈ నాడీ వ్యవస్థ బ్రెయిన్ ద్వారా నియంత్రించి ఉంటుంది అనమాట. ఈ స్పైనల్ కార్డ్ సార్, స్పైనల్ కార్డ్ క్రాస్ సెక్షన్ అనమాట. అంటే మన బ్రెయిన్ కి అంటుకున్న బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి మన వెన్నుపూస లోపల ట్రావెల్ చేసే తీగలు అనమాట. ఇది కార్డ్ అంటే తీగ లాంటిది, ఒక బండిల్ రూపంలో ఉండి వెళ్తూ ఉంటుంది లోపల. మనకి మీకు స్కెల్టల్ సిస్టమ్ లో మనం స్పైన్ గురించి చెప్పుకుంటాం. అందులో ప్రతి బోన్ కి మధ్యన ఒక హోల్ ఉంటుంది, దాన్ని ఫోరామినా అంటారు. ఆ హోల్ లో ఈ కార్డు ట్రావెల్ చేస్తా, అంటే దాని నిర్మాణం వాటి మధ్యన ఉంటుంది. ఎందుకంటే దీనికి ప్రొటెక్టివ్ అనమాట. అది హార్డ్ మెటీరియల్ కాబట్టి బోన్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దీనిలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనకి ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ బాధపడుతుంటారు సయాటిక్ అనే పెయిన్ తో బాధపడుతుంటారు. అది ఏంటంటే మనకి స్పైనల్ కార్డ్ లో L4, L1, L3, L2, L3, L4 అని మనకి ఎముకలు ఉంటాయి. వాటి మధ్యన నుంచి ఈ నెర్వ్స్ బయటకు వస్తాయి. అంటే నెర్వ్ రూట్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు నాడీ కణం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు వీటి మధ్యన సమానంగా కానీ ఆ గ్యాప్ లేకపోతే అది కంప్రెస్ చేయబడతాయి. ఆ ఎండ్ లో కంప్రెస్ చేయబడితే నెర్వ్ని ఎక్కడైతే మనకు ఒత్తిడి గురైందో అక్కడి నుంచి ఆ నరం ఏ అవయవానికి వెళ్తుందో ఆ అవయవం బాగా పెయిన్ కి గురవుతుంది. మనకి అప్పుడు సయాటికా పెయిన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా పెయిన్ చెప్పుకున్నాం మనం. ఈ విధంగా అంటే ఈ స్పైనల్ కార్డ్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట మన బాడీలో. స్పైనల్ కార్డ్ ఈ రూట్స్ అంటే మీకు ఇంకా ఇన్ డెప్త్ గా ఈ పార్ట్స్ ఇవన్నీ మీకు అవసరం లేదు. తర్వాత అంటే స్పైనల్ కార్డ్ అంటే మనకి వెన్నుపూసలో ఉండే ఒక కేబుల్ అనమాట. మనకి ఒక కేబుల్, ఆ కేబుల్ నుంచి బయటికి చిన్న చిన్న కేబుల్స్ వస్తాయి. ఈ మెయిన్ కేబుల్ ని బ్రెయిన్ ని కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని, ఆ బయటకు వచ్చే అన్ని నెర్వ్స్ ని, అవి బాడీ పార్ట్స్ అంటుకునే వాటిని ఏమంటారంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. ఇందులో మీకు కనిపించే బొమ్మ ఏంటంటే నెర్వ్, నాడీ కణం అనమాట. నాడీ కణం ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటాం. ఈ చివర మీకు డెండ్రైట్స్ అని, న్యూక్లియస్ అనేది దాని కేంద్రకం అనమాట. అన్ని పనులు అక్కడి నుంచి జరుగుతుంటాయి. డెండ్రైట్స్ అనేది ఏంటంటే డెండ్రైట్స్ సిగ్నల్స్ ని తీసుకుంటుంది అనమాట. సిగ్నల్స్ ని తీసుకుంటుంది ఎక్కడి నుంచి, బ్రెయిన్ పంపించిన సిగ్నల్స్ ని ఈ శరీర భాగాలకి అందిస్తుంటుంది అనమాట. ఇవి కింద యాక్సాన్ టెర్మినల్స్ అని ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే, ఈ యాక్సాన్ టెర్మినల్స్ ఏం చేస్తాయంటే సెన్సరీ ఆర్గాన్స్ నుంచి వచ్చినవి వీటికి పంపుతుంటాయి. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ లో మైలిన్ షీట్స్ అని ఉంటాయి. అంటే మీకు కనిపిస్తున్నాయి కదా మైలిన్ షీట్ అని ఒక పింక్ కలర్ బాక్స్. సిగ్నల్స్ దాని మీద నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్స్ దాని మీద నుంచి ట్రావెల్ అవుతూ పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా మనకి ప్రతిచర్య జరుగుతూ ఉంటాయి. మీకు అసంకల్పిత ప్రతీకార చర్య, మామూలు ప్రతీకార చర్య అని రెండు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వేడి వస్తువుని తాకామనుకోండి, మనకు తెలియకుండానే మన చేతిని వెనక్కి తీసుకుంటాం. దీన్ని ఇన్వాలంటరీ అంటాం. అంటే మనకు తెలియకుండానే మనం దాని నుంచి వెనక్కి తీసుకుంటాం చెయ్యిని. ఇది అటానమిక్ నర్వస్ సిస్టంలోకి వస్తుంది. అదే మనం తెలిసి ఒక వస్తువుని పట్టుకుని తీయడం ఏంటంటే అది వాలంటరీ. అంటే మనకి బ్రెయిన్ నుంచి సంకేతాలు మన చేతికి వస్తాయి అన్నమాట. చేతికి వచ్చి నువ్వు ఆ గ్లాస్ పట్టుకుని తీయి అని బ్రెయిన్ ఆ మజిల్స్ కి చెప్తుంది. అవన్నీ ఈ బ్రెయిన్ చెప్పిన దాన్ని మజిల్ చేయడానికి ఈ మధ్యలో ఈ ట్రాన్స్మిట్ చేసేవే మనకి నాడీ కణాలు అనమాట. ఇవి చాలా ఫాస్ట్ గా ట్రావెల్, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇంపల్స్ ని పాస్ చేస్తాయి. అంటే సంకేతాలని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చాలా క్విక్ గా మనకి పాస్ చేస్తాయి అన్నమాట. ఇందులో నెక్స్ట్ ఇది నర్వస్ సిస్టమ్.
ఇందులో ఏంటంటే సిఎన్ఎఫ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏంటంటే బ్రెయిన్ స్పైనల్ కార్డు కలిపి ఉంటే దాన్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఇది దేంతో తయారై ఉంటుందంటే బ్రాంచ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, అంటే స్పైనల్ కార్డ్ నుంచి బయటకు వచ్చిన బ్రాంచెస్ కి ఎక్స్టెండెడ్ టు ద ఆల్ ద బాడీ, అంటే అక్కడి నుంచి అన్ని శరీర అవయవాలకి శరీర భాగాలకి అంటుకుని ఉండడాన్ని ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇది పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో. ఇది ఇందులో నర్వస్ ఎలా అంటే ఈ బాడీకి అవుట్ సైడ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, అంటే స్పైనల్ కార్డ్ బాడీ లోపల ఉన్నదాన్ని స్పైనల్ కార్డ్ బాడీ అనుకుంటే, ఏది మన వెన్నుపూస లోపల ఉండే తాడు ఉంది ఏదైతే ఉందో దాని బయట ఉండేదాన్ని, దాని లోపల ఉన్నదాన్ని స్పైనల్ కార్డ్ బాడీ అనుకుంటే, దాని అవుట్ సైడ్ ఉండేదాన్ని మనం స్పైన్ నెర్వస్ అనుకుంటాం. అది అక్కడి నుంచి ఉంటాయి. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలోకి వచ్చేసరికి రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెన్సార్ సెల్స్, రెండు మోటార్ నెర్వ్ సెల్స్. అంటే రెండు రకాల నెర్వ్ సెల్స్ ఉంటాయి. ఒకటి సెన్సార్ నెర్వ్ సెల్స్, రెండు మోటార్ నెర్వ్ సెల్స్. మోటార్ అంటే ఏంటంటే బ్రెయిన్ ద్వారా వచ్చిన సంకేతాల ద్వారా మనం పని చేయడాన్ని చేయించేవి మోటార్ నెర్వ్స్. అంటే మన బ్రెయిన్ ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి అంటే మనం వెళ్తున్నాం, నడుస్తున్నప్పుడు మనం నడవాలి, ఈ దిశగా నడవాలి అని మన బ్రెయిన్ మన మజిల్స్ కి ఇస్తుంది. అప్పుడు జరిగే పని మోటార్ నెర్వ్స్ ద్వారా జరుగుద్ది. సెన్సరీ, సెన్సరీ అంటే మనకి చూడటం ద్వారా, వినడం ద్వారా, వాసన చూడటం ద్వారా, నాలుక మీద టచ్ చేయడం ద్వారా, వీటిని వేడి వేడి వస్తువు తాగితే చర్మం ద్వారా, ఇవన్నీ కూడా సెన్సరీ మోటార్ నెర్వ్స్, సెన్సరీ నెర్వ్స్ అన్నమాట. ఇవి మనకి సంకేతాలని వీటి ద్వారా, అంటే మనం సెన్స్ చేయడం ద్వారా మనం బ్రెయిన్కి అందిస్తాం అనమాట. మూడోది సొమాటిక్ సెల్స్, అంటే శరీరం లోపల జరిగేది అన్నమాట సొమాటిక్ సెల్స్. నెక్స్ట్ ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అన్ని కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి అన్ని బాడీ పార్ట్స్ నుంచి సంకేతాలని బ్రెయిన్ కి అందజేస్తాయి అనమాట. అందుకని వీళ్ళు రెండు భాగాలుగా విభజించారు. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రెండు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తామన్నమాట. రెస్పాండ్ అవుతుంటాయి బాగా చాలా ఫాస్ట్ గా. అంటే సెన్సరీ, మనం ఇప్పుడు ఏదైనా చెడు వాసన రాగానే ఏం చేస్తాం, మన చెయ్యి ముక్కుకి అడ్డబెట్టుకుంటాం. అంటే మనం సెన్సరీ నెర్వ్ ద్వారా మన సంకేతాలు మన బ్రెయిన్ కి అందడం, అది వెంటనే మోటార్ నెర్వ్స్ ద్వారా మన చేతికి సంకేతాలు పంపించడం ద్వారా మనం చేతిని అడ్డంగా పెట్టుకుంటాం. ఇలా ఈ ప్రక్రియ జరగడానికి అంతా కూడా, ఈ ప్రక్రియ జరిగే విధానం అంతా కూడా మనకి ఈ నాడీ వ్యవస్థలో జరుగుతుంది. ఈ నాడీ వ్యవస్థని బాగా నియంత్రించేది ముఖ్యంగా బ్రెయిన్ ద్వారానే మనకి అన్ని జరుగుతాయి. మొత్తం బాడీలో ఉన్న ఫంక్షన్స్ అన్ని కూడా, అంటే ఇవి ఓన్లీ మనం మోటార్స్ సెన్స్ చెప్పుకున్నాం. అలాగే సొమాటిక్ అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఇవి నెర్వ్స్ బ్రెయిన్ ద్వారా స్టిమ్యులేట్ చేసి ఆ ఆర్గాన్స్ వాటి వ్యవస్థలో చేసే పనితీరుని రెగ్యులేట్ చేస్తాము, నియంత్రిస్తూ ఉంటాయి. ఈవెన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అలాగే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ ఫ్లో చార్ట్ చూస్తే ఏమవుతుందంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మనం మెయిన్ గా ఏమున్నాయి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, అది ఈ రెండిట్ల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ, ఈ పని అంతా కూడా ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ కలిస్తేనే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అలాగే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ క్యారీస్ మెసేజెస్ టు ద అండ్ ఫ్రమ్ ద సిఎన్ఎస్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మనకి సిగ్నల్స్ ని తీసుకొస్తాయి, అలాగే బాడీ శరీర భాగాల నుంచి సిగ్నల్స్ ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పంపిస్తాయి. కాబట్టి ఇవి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మళ్ళీ ఇందులో రెండు, ఒకటి సొమాటిక్ నర్వస్ సిస్టమ్, రెండు అనటామిక్ నర్వస్ సిస్టమ్. ఇందులో ఇది కంట్రోల్స్ వాలంటరీ మజిల్ అండ్ ట్రాన్స్మిట్స్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ టు ద సిఎన్ఎస్. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే మనకి కాంట్రాక్షన్స్, అంటే కదలికలు వాలంటరీగా జరుగుతాయి. అంటే మనం బ్రెయిన్ చెప్పడం ద్వారా జరుగుతుంటాయి అన్నమాట. ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి మనకి పాస్ అవుతూ ఉంటుంది. ఈ అటామిక్ నర్వస్ సిస్టమ్ లో కంట్రోల్స్ ఇన్వాలంటరీ బాడీ ఫంక్షన్స్. అంటే బాడీలో ఉండే ఫంక్షన్స్ ఇన్వాలంటరీ, అంటే బ్రెయిన్ చెప్పాం కదా, మనం ఏదైనా వేడి వస్తువుని తాగితే వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటాం, సడన్ గా ఏదైనా చూస్తే భయపడి వెనక్కి కదులుతాం. ఇవన్నీ కూడా ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ లోకి వస్తాయి అన్నమాట. ఆ విధంగా అక్కడ చర్యలు ఉంటాయి. ఇందులో ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. మళ్ళీ ఇవి రెండు రకాలు. మళ్ళీ ఇందులో పారాసింపాథెటిక్, సింపాథెటిక్ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. అవి ఏంటనేది మనం చూద్దాం. చూడండి, ఇవి మీకు పైన కనిపిస్తుంది కదా, ఇది సింపాథెటిక్, పారాసింపాథెటిక్. వన్ సెకండ్. ఓకే, ఇది
పారాసింపాథెటిక్ నెర్వ్లో అంటే సడన్ గా వచ్చే ఆ సింపల్స్ కి ఏమవుద్ది, ఆ కళ్ళు స్టిమ్యులేషన్ అంటే సలైవా గ్లాండ్స్, హార్ట్, లంగ్స్, స్టమక్, లివర్, అలాగే స్మాల్ ఇంటెస్టైన్, అలాగే మన యూరినరీ బ్లాడర్, వీటి మీద వీటి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అన్ని కాంట్రాక్ట్ చేస్తుంటాయి, అంటే ఇవి నియంత్రిస్తుంటాయి అనమాట. ఇది పారాసింపాథెటిక్. అదే సింపాథెటిక్ నర్వ్స్ అయితే ఇన్హిబిట్, అంటే ఇప్పుడు డైల్యూట్ పల్స్, అంటే మనకి కంట్లో కనుపాప ఉంటుంది కదండి, దాన్ని డైల్యూట్ చేస్తుంది, అంటే విస్తరించేటట్టు చేస్తుంది. మనం ఏదైనా మనం వెలుతురులోకి వెళ్ళినప్పుడు కన్ను పాప ఇలా పెద్దగా అవుతుంటుంది, మళ్ళీ ఏదైనా లైట్ అంటే చీకట్లో ఉన్నప్పుడు పెద్దగా అవుతుంటుంది, లైట్ చూసినప్పుడు కుంచుకుపోతుంటుంది. ఈ ఇంపల్స్ అన్ని కూడా బ్రెయిన్ కి అందించేవి సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇవి రెండు మనకి సంకేతాలని బ్రెయిన్ నుంచి ఇక్కడికి, అంటే ఇవి ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాయి, పైకి తీసుకెళ్తాయి. ఎక్కడికి పైకి అంటే పారాసింపాథెటిక్ తీసుకెళ్తాయి, అది పిఎన్ఎఫ్ కి తీసుకెళ్తాయి. అక్కడి నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తీసుకెళ్తాయి, అక్కడి నుంచి బ్రెయిన్ కి వెళ్తాయి అనమాట. ఓకే, ఇది అంటే ఒక ఓవరాల్ వ్యూ అనమాట. ఓవరాల్ వ్యూలో మనకి సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ మనం ఈ రకంగా చెప్పుకుంటాం. ఇంకా ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా అంటే రన్నింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేసేటప్పుడు మీకు ఆయాసం వస్తుంది. అంటే మీ కణాల్లో, అంటే కండర కణాల్లో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయినప్పుడు అక్కడి నుంచి ఏంటంటే బ్రెయిన్ కి ఇంపల్స్ ని తీసుకెళ్తాయి ఈ నాడీ కణాలు. ఏమని, అక్కడ ఎనర్జీ అయిపోయింది, ఎనర్జీ కావాలి అని చెప్తాయి. అప్పుడు అక్కడి నుంచి ఎనర్జీ బ్రెయిన్ మళ్ళీ వెంటనే బ్లడ్ కి, అంటే హార్ట్ కి సిగ్నల్స్ పంపిస్తుంది. ఏ రకంగా, నువ్వు తొందరగా పంప్ చేస్తే అక్కడికి రక్తం చేరుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇదంతా ఒక మన బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ కి కూడా సంబంధం ఉంటుంది అనమాట. ఇప్పుడు నాడీ వ్యవస్థ ప్రతి కణానికి, మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి దాని చివర అంటుకుని ఉంటుంది. అది అక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అంటే సిగ్నల్స్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్చి మన బ్రెయిన్ కి అందిస్తుంటే, బ్రెయిన్ ఇక్కడి నుంచి మిగిలిన అన్ని అవయవాలకి కూడా సంకేతాలను పంపిస్తూ మన శరీర కదలికలని కానీ, మన శరీరంలో జరిగే ప్రతి చర్యని కూడా నియంత్రిస్తుంది. ఇప్పుడు మనం రన్నింగ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, రన్నింగ్ లో అంటే ఆయాసం వచ్చి అలసిపోతాం, అంటే ఎనర్జీ అయిపోయింది. ఎనర్జీ కావాలి అంటే మనకి మళ్ళీ అక్కడికి రక్త ప్రసరణ వేగం పెరగాలి, అంటే రక్తంలో మనకి ఎనర్జీ ఉంటుంది. అంటే మనకి ఎనర్జీ అంటే ఏంటి, ఏటీపీ, అంటే మీకు గ్లూకోజ్ కావాలి, అంటే ఇంధనం కావాలి. ఇంధనాన్ని తీసుకెళ్లేది ఏంటి, వాహకం, మనకి శరీరంలో రక్తమే ప్రతి చోటకి తీసుకెళ్తా ఉంటది. రక్తనాళాల్లో ఉన్నాయి. ఆ రక్తంలో ఏముంటది, ఆక్సిజన్ ఉంటుంది. మన ఆహారంలో తీసుకున్నటువంటి భాగాలన్నీ కూడా, అంటే మనకి ఎనర్జీని ఇచ్చే అన్ని కూడా మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ అన్ని కూడా బ్లడ్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏది కావాలో అక్కడ దాన్ని ఇస్తూ వెళ్తూ ఉంటుంది రక్తం. ఆ విధంగా మనకు వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు. అంటే మనం ఇక్కడ పరిగెత్తి అలసిపోయిన కండరాలకి రక్తాన్ని అందించాలంటే గుండె వేగంగా కొట్టుకోవాలి. తద్వారా మనకి హార్ట్ రేట్ పెరుగుద్ది. హార్ట్ రేట్ పెరిగిందంటే మనం ఊపిరి తీసుకోవడం పెరుగుద్ది, ఊపిరి కూడా వేగంగా తీసుకుంటాం. ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ ఊపిరి ఎందుకు తీసుకుంటాం బాగా అంటే, మనకి ఊపిరి తీసుకుంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ నిండిన రక్తమే మనం శరీర భాగాలకి అవసరం. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అయిపోయింది కాబట్టి, ఎనర్జీని జనరేట్ చేయాలి, మండించాలి అంటే మనకి ఆక్సిజన్ కావాలి కాబట్టి మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. మన శరీరంలో ఉన్న అన్ని సిస్టమ్స్, అన్ని వ్యవస్థలు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఈ నాడీ వ్యవస్థ ఏంటంటే అన్నిటిని కూడా నియంత్రిస్తూ, ఇది చాలా మెయిన్ కీ రోల్ ని పాటిస్తూ ఉంటుంది. మీకు నాడీ కణాలు ఎలా ఉంటాయో నేను మీకు ఒకసారి చూపిస్తాను, మళ్ళీ షేర్ చేస్తాను. మీకు ఇందాక ఇది కనిపిస్తుందా మేడం? ఇప్పుడు నిమిషం, అంటే క్లియర్ గా లేదు ఇది.
దీని మీద ఏం కనిపిస్తుందండి? స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఓకే 10 minutes లో మీటింగ్ అండి. చూసారా కదా మీకు ఇక్కడ స్కెల్టన్ కనిపిస్తుంది కదండి మీకు అందరికి? ఓకే, ఎవరో ఒకరు రెస్పాండ్ అయితే. ఇది స్కెల్టన్ కనిపిస్తుంది కదా మీకు? అవును, కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మనం 3 dimension లో చూస్తున్నాం దీన్ని. అంటే మీకు ఓన్లీ మన శరీరంలో నాడీ కణాలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిద్దామని ఇది తీసుకొచ్చాను నేను. కనిపిస్తుంది కదా? ఇప్పుడు మన మోకాళ్ళ దగ్గర ఎన్ని కణాలు, ఎన్ని మన నాడీ కణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నెర్వ్ రూట్ అనమాట అండి. మీకు స్పైనల్ కార్డ్ లో నుంచి ఉంటుందని చెప్పాను కదా, మీకు స్పైన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడు కనిపిస్తుంది కదండి మీకు స్పైనల్ కార్డ్ వెనకాల? ఇది స్పైన్, ఇది వెన్నుపూస లోపల కనిపిస్తున్నాయి. ఇలా బయటకు వచ్చున్నాయి తీగల్లాగా. ఈ కనిపిస్తున్నాయండి. ఈ తీగల్లాగా బయటకు వచ్చినన్ని కూడా మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండి. ఈ లోపల ఉంది చూసారా, అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. లోపల ఉన్నది సెంట్రల్. ఇలా పైకి వెళ్తున్నాం మనం, శరీరం పై భాగానికి వెళ్ళాం. ఇది బ్రెయిన్ నుంచి మెయిన్ స్పైనల్ కార్డ్ ఇలా మన వెన్నుపూస లోపల నుంచి ట్రావెల్ చేస్తుంది అనమాట. మీకు స్ట్రక్చర్ కరెక్ట్ గా అర్థమైతే మీరు మేడం ఇప్పుడు తర్వాత ముద్రలు చెప్పి రిలేట్ చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మన ప్రతి చోటకి ఈ కణాలు నెర్వ్ సెల్ ఉంటాయి అనమాట అండి. హ్యాండ్ కూడా మీరు హ్యాండ్ని చూడొచ్చు. ఇప్పుడు హ్యాండ్ చివరి భాగంలో కూడా ఉంటాయి పెరిఫెరల్ నెర్వ్స్ అన్నమాట. చిన్న అది చెట్టు మన వేళ్ళు ఉంటాయి కదా, చెట్టు వేళ్ళు కింద అలా ఉంటది అనమాట. లోపలికి ఇంకా మైన్యూట్ వెళ్ళేసరికి చూడండి. ఇప్పుడు వేళ్ళు దగ్గర చూస్తున్నారు కదా, ఎన్ని నరాలు వచ్చున్నాయో చూసారుగా. ఇవన్నీ కూడా మనం ముద్రలు వేసేటప్పుడు వీటిలో స్టిమ్యులేషన్ జరుగుద్ది. మీకు అవన్నీ కూడా స్పష్టంగా మేడం చెప్తారు. ఒకటి సార్, హలో చెప్పండి. అవి నాడులు అంటా ఉండండి. నరాలు అనేటప్పటికి కణాలు అనేటప్పటికి తేడా వస్తుంది. నాడులుగా అవి. ఓకే సార్, థ్యాంక్ యూ. నాడులు. ఓకే మేడం, ఇంకా 2 minutes ఎంతో ఉన్నట్టుంది. మేడం, ఆర్ యూ దేర్? ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమన్నా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ జస్ట్ ఎనాటమీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. హలో, చెప్పండి సార్. మేడం, ఒకటి ఫస్ట్ ఏంటంటే క్లారిటీగా చెప్పాల్సిందే. ముందు నాడులు అంటే ఏంటి, నరాలు ఏంటి? ఇప్పుడు చెప్పిన అన్ని నాడులకు సంబంధించినటువంటి. నరాలు ఏంటి, నాడులు ఏంటి అనేది ఫండమెంటల్ ముందు చెప్తే తర్వాత దీంట్లో అవగాహన బాగా వస్తుందనే ఉద్దేశంతో ఉన్నాం. ఇవి నాడులు సార్. ఇప్పుడు నాడులు అంటే అవును. ఇప్పుడు ఇవి అంటే ఈ చేతికి ఉన్నాయి చూసారా సార్, అవి లిగమెంట్స్. ఇవన్నీ మన చెట్టుకి వేర్లు ఎట్లా అంటూ ఉంటాయో ఆ విధంగా సూక్ష్మమైనటువంటి వైబ్రేషన్స్ ఈ నాడుల ద్వారా శరీరానికి అంతరికి వైబ్రేషన్స్ వెళ్తా ఉంటాయి ఈ నాడులు. అవును సార్, అవును, థ్యాంక్ యూ. అవును. నరాలు అంటే ఏంటి? బ్లడ్ వెసల్స్ ని రక్తనాళాలు. అవి రక్తనాళాలు. ఇంకొక మనం నరాలు అని చెప్పుకునే ఏంటంటే సార్, మనకి టెండాన్స్ ని అదే లిగమెంట్స్ ని మనం నరాలు అని చెప్పుకుంటాం సార్. అవి చాలా గట్టిగా బలంగా జాయింట్స్ ని పట్టి ఉంటాయి సార్ అవి. అవునవును, అది క్లారిటీ. అవును, కరెక్టే.
ఓకే సార్. ఇంకెవరికైనా ఏదైనా అంటే ఈ ఎనాటమీ స్ట్రక్చర్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్తే, లేదంటే పద్మారావు సార్ ఉన్నారు, ఆయన క్లారిఫై చేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఏమీ లేవనుకుంటాను. సో థ్యాంక్ యూ దిలీప్ గారు. అంటే యాక్చువల్లీ మనకి ముద్రా కాన్సెప్ట్ కి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అవసరం అని చెప్పేసి మనం బేసిక్ వరకే తీసుకున్నాము. సో ఎనీహౌ బేసిక్స్ వరకు కూడా మంచిగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని విభాగాలు ఉంటాయి, వీటన్నిటి గురించి, సారీ నర్వస్ సిస్టమ్ లో ఎన్ని విభాగాలు ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి, వాటి విధులు ఏంటి, ఏమి నిర్వర్తిస్తాయి, వీటి గురించి చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరలా మనం రేపటి క్లాస్ లో మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ దిలీప్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చైతన్య, ఇంకెంత టైం ఉంది? ఇంకెంత టైం? 5 minutes లో క్లోజ్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం మేడం. మళ్ళీ క్లోజ్. పద్మారావు గారు వచ్చారా? రాలేదా? ఒకసారి లింక్ పెట్టండి సార్ కి. ఆల్రెడీ పెట్టండి మేడం, అందరికి పంపించాను మేడం. క్లాస్ ఉంది. ఓకే ఓకే సార్. శివప్రసాద్ గారు. నమస్తే తల్లి. సార్ ఇప్పుడు కొంచెం క్లారిటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నర్వ్స్ అండ్ నాడీస్? అవునా మామూలు సో కొంచెం ఒకసారి ఇది మళ్ళీ క్లోజ్ అవుతుంది కదా సెషన్, ఈ లోపు దాని గురించి చెప్పండి. ఏం లేదమ్మా, ముద్రలో అనేటువంటి దానికి వచ్చేటప్పటికి మనకు మెయిన్ ఇందాక చెప్పినటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది నాడులకు సంబంధించినటువంటి, కాబట్టి నాడుల ద్వారా ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, మనకి బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, ఇవన్నిటిని నాడుల ద్వారా శరీరంలో ఉన్నటువంటి మెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి, అక్కడి నుంచి విడిపడిపోయేటువంటి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ప్రతి పార్ట్ కి, బాడీ పార్ట్ లో ఉన్నటువంటి దానికి అక్కడికి ఎలక్ట్రికల్ ఇంపల్స్ వెళ్తాయి. ఆ ఇంపల్సెస్ దాని ప్రకారంగా మన యొక్క మూమెంట్స్ ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. మనకి చెట్టుకి ఎట్లయితే ఒక మెయిన్ రూట్ ఉండి అక్కడి నుంచి దాన్ని క్రాప్ రూట్స్ అంటారు, దాని నుంచి అక్కడి నుంచి ఉండేటువంటి సైడ్ రూట్స్ ఏ విధంగా ఉన్నాయో, ఈ విధంగానే శరీరంలో ఉన్నటువంటి దాంట్లో అంతా ఏంటంటే మెయిన్ గా ఒక వర్టిబ్రల్ కాలం నుంచి ప్రసారమయ్యేటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రతి దాంట్లోకి, ప్రతి అంగాల్లోకి వెళ్ళేటువంటి దాన్ని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఉన్నాం. కాబట్టి నర్వస్ సిస్టమ్ లో ఉన్నటువంటి నాడులు కన్నా సక్రంగా పనిచేస్తే మనకు ఆ బాడీ ఆ పార్ట్లకి సక్రంగా పనిచేస్తాయి. వీటిలో ఏ మాత్రం ఇంపల్సెస్ లో వీటిలో కనుక ఇబ్బంది కనుక వస్తే ఆ పార్ట్ కి నర్వస్ సిస్టమ్ కి ఇంపల్సెస్ ఎలా పోయినప్పుడు అక్కడ రక్త ప్రసరణ కూడా వాటికి కూడా తేడా వచ్చేసి ఆ పార్ట్ కి అక్కడ ఉన్నటువంటి కణాలు, అక్కడ ఉన్నటువంటి అవయవంలో ఉన్న కణాలు, ఆ కణాల్లో ఉన్నటువంటి వాటిలో స్వచ్ఛపడిపోవటం, ఆ పార్ట్ పనిచేయకుండా ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది మెయిన్ గా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది శరీరంలో. ఈ ముద్రా కాన్సెప్ట్ కూడా మనం అంతా ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి తత్వాలు, బాడీలో ఉన్నటువంటి అన్ని తత్వాలకి మన కనెక్షన్ కి ఏర్పాటు చేసుకోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని సక్రంగా పనిచేయడానికి, ఏ ఎలిమెంట్స్ అయితే మనకి శరీరంలో కనుక తక్కువగా ఉంటున్నాయో ఆ ఎలిమెంట్స్ ని మనం సమంగా చేసుకోవటానికి, ఈ సమంగా చేసుకోవటం అనేటువంటిది ఏంటంటే ఎలిమెంట్స్ కూడా అన్ని ఈక్వల్ గా ఉండాలి శరీరంలో. ఏదైనా కానీ ఎక్కువ కానీ తక్కువ కనుక జరిగితే దానికి సంబంధించినటువంటి డెఫిషియన్సీస్ లేకపోతే అగ్రవేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీటికి ఈ ముందుగా మనం ముద్రా థెరపీకి వెళ్ళే ముందుగా మనకి మేడం గారు ఈ దిలీప్ గారి చేత మన నర్వస్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మనకి తెలియజెప్పారనేటువంటి దాంట్లో మనకి ఈ క్లాసు ముందుగా ప్రిపరేటరీ స్టెప్ లాగా క్లాస్ జరిగింది అనేది నా భావన. నమస్తే సార్, చిన్న డౌట్ అండి దీని మీద. చెప్పండి. హలో,
సార్ ఇవి మెరిడియన్స్ అనేవి మనం చూడొచ్చా సార్ అట్లా విజిబుల్? మనం ఎక్కడ విజిబుల్ అవుతాయి మైక్రో విజువల్ గా మనకు బయట కనబడేటువంటి ఈ కాదుగా మన కనపడేది స్కెలిటన్ కనపడుద్ది. స్కెలిటన్ కనపడదు కానీ లోపల ఉన్నటువంటి అన్ని మనకు కనపడవుగా. ఫిజికల్ కనపడదు. ఓకే, ఫిజికల్ గా ఇందాక సార్ చూపించిన చార్ట్ లో అవి మీరు మెరిడియన్స్ అన్నారు కదా, ఇందాక సార్ చూపించిన చార్ట్ లో మీరు మెరిడియన్స్ అన్నారు కదా, వాటిని అంటే నాడులు అన్నారు కదా. అవునవును. ఆ విధంగా మనం చూడొచ్చా నాడుల్ని?